ఒంటి గంట అవుతుందా? మొత్తం స్టోరీ క్లారిటీ అంత క్లారిటీగా నేను చెప్పలేదు. చెప్పి బయలుదేరినాము. ఎన్నింటికి బయలుదేరాము? 9:30కి బయలుదేరాము. 9:45కి బస్సు. వాడు ఏం చెప్పాడంటే 20 minutes లేట్ అన్నాడు. సరే 20 minutes లేట్గా స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే సగం దారం నడుచుకుంటూ వచ్చాక ఆయన వచ్చేసి 40 minutes లేట్ అవుతామ్మా అని చెప్పారు. సరే కానీ రోడ్డు మీద వెయిట్ చేసి 40 minutes తర్వాత కాల్ చేస్తే బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పాడు. సరే కానీ అంటే ఇంకో బస్సు బుక్ చేసుకోగానే వెంటనే తిరుమని కొండ బుక్ చేసుకున్న పాయింట్కి వెళ్ళిపోయాం. వెంటనే వెళ్ళిపోయాక ఏం జరిగింది, వాడు మళ్ళీ కాల్ చేసి దారిలోనే అక్కడికి బస్సు రాదు, నేను ఒక లొకేషన్ పెడతా అక్కడికి ఆవో అన్నాడు. ఇంకేం చేస్తాం, నో ఆప్షన్ లెఫ్ట్. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బుక్ చేసుకొని మెహదీపట్నం. మేము ఎక్కడో మీ 40 kilometers మీ అబ్బర్లో బతికే వాళ్ళం మెహదీపట్నంలో బస్ ఎక్కాల్సి వచ్చింది. ఓకే అని చెప్పి ఇంకా దానికి కూడా రెడీ అయిపోయి వచ్చాం. గంట ముందు వచ్చి కూర్చుండే అక్కడ షాప్ క్లోజ్ చేసుకునే వాళ్ళు వచ్చి ఏ ట్రావెల్స్ అని అడిగారు. డిఎన్ఆర్ ట్రావెల్స్ స్టైల్గా చెప్పాక 1 గంటకు వస్తుంది. 1 గంట ముందు పర్లేదు అనుకున్నా, ఆయన ఇంకా 1 గంట అనగానే అంటే 2 గంటలు వెయిట్ చేయాలి. ఆ బ్యాగ్ ఇదంతా ఎవరి కోసం? ఈ వీడియో చూసారా, రేపు పొద్దున్న చూసిద్ది ఓ పిల్ల, ఆ పిల్ల కోసం. దాన్ని మామూలుగా కన్నాల